అనుకోని ప్రమాదాల నుంచి కాపాడే దైవ కవచం ఇదే. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వాసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణ పరమాత్మునికి మనం నమస్కరిస్తున్నాము. భక్తితో శరణు చేరిన భక్తుల జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, సమస్యలు, అడ్డంకులు మరియు ప్రమాదాలను తొలగించే శక్తి కలిగిన గోవిందుడికి పునః పునః వందనాలు అని ఈ శ్లోకానికి అర్థం. ప్రయాణం ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపించడం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక భావం ఉంది. వాహనం మొదలుపెట్టే ముందు జపిస్తే రక్షణ కవచంలా పనిచేస్తుంది. అనుకోని ప్రమాదాలు, అడ్డంకులు దూరమవుతాయని నమ్మకం. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఈ మంత్రం జపిస్తే అశుభ శకునాలు, దురదృష్ట ప్రభావాలు దూరమై ప్రయాణం శుభంగా సాగడానికి దైవానుగ్రహం లభిస్తుంది. కొత్త చోటుకు వెళ్తున్నప్పుడు ఈ జపం సురక్షితమైన మార్గాన్ని చూపిస్తూ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండేలా చేస్తుంది. విమాన ప్రయాణం లేదా దూర ప్రయాణాల సందర్భాల్లో జపిస్తే భయం, ఆందోళన, ఒత్తిడి తగ్గి మనసులో ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యంగా పిల్లలు లేదా కుటుంబంతో కలిసి బయలుదేరేటప్పుడు ఈ మంత్రం జపిస్తే మొత్తం కుటుంబంపై దైవరక్షణ కప్పు లాంటి శక్తి ఏర్పడి ప్రతి అడుగు సురక్షితంగా ఉండేలా కాపాడుతుంది. ఈ మంత్రాన్ని ప్రయాణం మొదలుపెట్టే ముందు సాధారణంగా 3 లేదా 5 సార్లు భక్తితో జపిస్తారు. అలా జపిస్తే దైవరక్షణ కవచంలా పనిచేస్తుందని నమ్మకం. ప్రత్యేక పరిస్థితుల్లో భయం లేదా ఆందోళన ఉన్నప్పుడు 11 లేదా 108 సార్లు కూడా జపించవచ్చు. ఇది కేవలం ప్రయాణంలో మాత్రమే కాదు, మనసు ప్రశాంతంగా ఉండటానికి, ధైర్యం కోసం, శాంతి కోసం కూడా నిత్య జీవితంలో ఎప్పుడైనా జపించవచ్చు. ప్రయాణం మనదైనా రక్షణ మాత్రం ఆ గోవిందుడిదే. గోవిందా గోవిందా.